వేసాం పాటి జాబులు ఎన్ని రోజులని ఇట్లా సద్దులు కట్టుకొని బస్సులలో వచ్చి ఐతారం కోసం ఎదురు చూసి సెలవులు కావాలంటే అడుక్కొని ఆశపడతాం. ఏదన్నా నిమ్మలంగా ఊళ్ళో పని చేసుకొని 10,000 వచ్చినా చాలు అని మస్తు సార్లు అనిపిస్తుంది కదా మనందరికి. హాగో మన సొంటోళ్ళ కోసమే శాలరీ ఆఫర్ కూడా నడుస్తుంది. చూసి ఎంతమంది షేరిక అవుతారో చూసుకోరిగా మరి. ఓయ్ ఫ్రెండ్స్, జాబ్ వేకెన్సీ రా బాబు. పొద్దున్న 6 గంటలకి టీ, 12 గంటలకు కూల్ డ్రింక్, నెలకు 12,000 అండి. పనిచేసే టైమింగ్ 6 గంటల నుండి 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు. వీళ్ళకి శాలరీ ఒకటే కాదుండాయి, పై ఆధికం కూడా ఉంటుంది. అవేంటివంటే కూరగాయలు, మామిడికాయలు, ఆకుకూరలు ఇవన్నీ ఎత్తుకొని పోతారు, సంత చేసుకొని పోతారండో. ఇలాంటి జాబ్ ఎవరికి ఉండదు. ఆహా అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత మంచి ఆఫర్ చూసిర్రా. 12,000 జీతము, మళ్ళా కూరగాయలు ఆకుకూరలు బోనస్, మళ్ళా మీదికెళ్ళి పొద్దుగాల 6ంటికెళ్ళి మధ్యాహ్నం 2 దాకానేనట పని. అయ్యో మాకు ఆ పని రాదుగా అన్న రంది కూడా లేదు. మళ్ళా వాళ్ళే పైసలు ఇచ్చి ట్రైనింగ్ కూడా ఇస్తారట. ఇక చెప్పుర్రి గింత మంచి ఆఫర్ ఇంకేమన్నా ఉంటదా? ఇంకా పొద్దుగాల లేచి బాక్సులు కట్టుకొని ట్రాఫిక్ లో తిప్పలు పడి బాస్ తోటి తిట్లు పడి జీతం కోసం 30 రోజులు ఎదురు చూసినా నెలాఖరికి ఆటాన కూడా మిగులుతలేదని యాష్టపడే కంటే ఇదే న్యాయం అనిపిస్తలేదు. రామసక్కన ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా తోటల పని చేసి 2ంటికి పని అయిపోగానే చెట్ల కింద బుక్కెట్ తిని చేయి గడిగి ఇంటికి పోవచ్చు. టార్గెట్లు లేవు, మీటింగ్లు లేవు, హెచ్ఆర్ రూల్స్ అసలే లేవు అనుకుంటా వైరల్ అవుతున్న ఈ వీడియోను వాట్సాప్ స్టేటస్ లలో పెట్టుకొని జాబ్ ఫ్రస్ట్రేషన్ ని జనాలకు చూయించుకుంటున్నారట కొలువులు చేసేటోళ్ళు. మరి ఈ వీడియో చూసి ఎంతమంది ఆడ పనికి చేరతారో చూడాలిగా.